సేమ్ హీరోయిన్ ని మళ్ళీ చూసిన తర్వాత సేమ్ హీరోయినేనా అని వచ్చిందా లేకపోతే బ్రో నువ్వున్నావా బ్రో పక్కన ఓకే ఆన్సర్ అంటే సేమ్ హీరోయినేనా అనిపించిందా లేకపోతే ఓకే అనిపించిందా ఏమనిపించింది ఏమనిపించలేదా బాగా కూడా అనిపించలేదా అంటే కంటిన్యూస్ గా వెంటనే అక్కడ నుంచి శ్రీదేవి ఒక లుక్ ఇస్తుంది బాగా కూడా అనిపించలేదు అలా ఏమనిపించట్లేదు అంటే అదే కొత్తగా మీరు ఏం అడిగారు నాకు అర్థం కాదు అంటే బాగుంది సేమ్ హీరోయిన్ కదా సో మళ్ళీ సేమ్ హీరోయిన్ నేనా అనిపించిందా వావ్ మళ్ళీ సేమ్ హీరోయిన్ నా అనిపించిందా మళ్ళీ సేమ్ హీరోయినే కదా వావ్ అంటే ఈ కథకి బేసిక్ గా ఈ కథ విన్న తర్వాత కోనా గారు ఇమీడియట్ గా మాకు పిచ్ చేసిన తర్వాత మీ ఇద్దరం కోర్టు తర్వాత ఎలాంటి కథలు తీసుకోవాలి ఏం చేయాలని చాలా ఆలోచించాం వచ్చి కోనా గారు ఇంత మంచి కథ తీసుకొచ్చి మా ఇద్దరికి నరేషన్ ఇప్పించిన తర్వాత వి థాట్ లైక్ దిస్ ఇస్ సంథింగ్ వెరీ న్యూ కోర్టులో చూసిన చందు కానీ కోర్టులో చూసిన జావలి కానీ ఈ బ్యాండ్ మ్యాన్ లో ఇవి టీజర్ చూసిన తర్వాత మీకు అర్థమే ఉంటది ఎలా ఉంటుందో క్యారెక్టరైజేషన్ సో అండ్ వన్ మోర్ థింగ్ ఈ రోజు నాకు ఇంకో స్పెషల్ మూమెంట్ ఇంతమంది రావడం ఇంకో స్పెషల్ మూమెంట్ కూడా ఉంది నాకు ఈరోజు నాని అన్న బర్త్డే సో ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకం నేను చేసే ప్రతి సినిమాలో ఆ నమ్మకం నిలబెట్టుకుంటానని నా గుండెల్లో ప్రామిస్ చేసుకున్నాను అండ్ ఐ ప్రామిస్ యూ అన్న నేను చేసిన ప్రతి సినిమాలో ఐ మేక్ యూ ప్రౌడ్ థ్యాంక్ యూ సో మచ్